దౌర్భాగ్యులు. చూడండి అక్కడ సెంటర్లో చూడండి, సౌండ్ పెట్టింది ఆయన. ఒరే మీరు బొమ్మ ఎత్తే సౌండ్ ఎవరు, సౌండ్ ఎత్తే బొమ్మ ఎరు. మనోళ్ళు అల్లటోళ్ళు. పోనా 7,000 చూపించి నీకు పుణ్యం ఉంటుంది. డమ్మండఫగా అయిపోయారా మీరు. అది మిమ్మల్ని అందరినీ ఒకసారి విశాఖపట్నంలోని సంఘాలన్నిటికీ తిప్పాలర్రా. ఏదో మనం కూడా ఏమో తెలియని వాళ్ళకి వెళ్ళి కొత్త వాళ్ళ కూర్చోవాలి. వాళ్ళు డ్యాన్సులు, ఇటు ఆడోళ్ళు డ్యాన్సులే, అటు మగోళ్ళు డ్యాన్సులే. చివరికి ఇంగ్లీష్ వాళ్ళలాగా వాళ్ళు వీళ్ళు చేతులు పట్టుకొని కూడా డ్యాన్స్ చేస్తారు. అది నెక్స్ట్ రాబోయేది. మన ఇమ్మానుయేల్ గారు ఎందుకు అనుకున్నారు పెంతుకొచ్చి చర్చిని వదిలేశాడు? అందరూ కళ్ళు మూసుకొని పాటలు పాడుకుంటూ కూర్చొని గెద్దుతారు వాళ్ళు. పెంతుకొస్తాడు కూర్చొని బాకురుతుంటారు వాళ్ళు. ఈడు కళ్ళిప్పి చూసేవాడు అందరినీ. డాడీ వాళ్ళందరికీ చెంగులు ఉండవు డాడీ, కిందకి పడిపోతాయి. అందుకే తీసుకొచ్చాడు వాళ్ళ భార్యను అక్కడ తీసుకెళ్ళకుండా మన దగ్గరికి. ఏ డాన్సులు లేకుండా మా డాడీ నిశ్శబ్దంగా కూర్చోబెడతాడు. ఆడు కూడా నిశ్శబ్దంగా కూర్చుంటాడు. అలాగ ఆవిడ్ని చూస్తుంటాడు. అంతే కదండి, ఏ భర్త అయినా అలాగే జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. అన్నీ బైబిల్లో ఉన్నవే. ఏటి చెయ్యరు వాళ్ళు, ఎందుకు చెయ్యరు వాళ్ళు? బైబిల్లో ఉంది కదా. ఇశ్రాయేలీయులు పెద్దలందరినీ పిలిపించి మోషే అంటున్నాడు, మీరు మీ కుటుంబాల చొప్పున మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడే. అక్కడ ఆనాడు చెప్పిన ఆ మాట అపోస్తలుడైన పౌలు పాత నిబంధన గ్రంథంలో ప్రవీణుడై ఎక్కువ కాలం బతికాడండి ఆయన. అందుకే ఎక్కువ కాలం, ఆయనకి ఎక్కువ కాలం ఆయుష్ ఇచ్చాడు రాయమని. ఇదంతా పస్కా పశువు. అది పౌలు గారు మీరు 7వ వచనం నుంచి, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండగ, రొట్టె విరిచి ద్రాక్షారసం పండగ. అదే పండగ. సంఘమంతట్లో ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. మీరు విన్నారో లేదో? ఒక కొత్త పదం ఎవరి నోటంట వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి గుర్తుండిపోతాడు, ఆ మాట గుర్తుండిపోద్ది. మన విజయరాజు దానన్న ఆ కొత్త పదం ఏంటో మీకు ఎవరికైనా గుర్తుందా? అరుణ అనురాధ.
ఆ, అన్న ఏమనమ్మా చెప్ప ప్రారంభిస్తాడు? ఆ ప్రభువు ప్రభువు దినము, ఈ పండుగ దినమున మమ్మును ఇక్కడ ఉంచినందుకు మీకు చాలా వందనాలు తండ్రి అన్నాడు. వెల్ మై సన్, గాడ్ బ్లెస్ యూ. గుర్తుంది, ఒక మార్కులో పోయింది కదా ర్యాంకు. అయ్యో, బ్యాడ్ లక్. కనుక రొట్టె విరిచి కార్యక్రమం, పండుగ దినం రాకపోతే దండగ దినం.